హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు నేను చావా మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా చావా మూవీ భారతీయుల సగర్వంగా తలెత్తుకుని తిరిగేటటువంటి సినిమా. చావా మూవీని నేను గంటాపదంగా మీకు చెప్పగలను. ముఖ్యంగా ఈ సినిమాలోకి వెళ్తే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత ఔరంగజేబు తన అనుకూల వర్గమైన ముస్లిమ్స్ రాజులు మొత్తం ఆపోజిట్ ధీరుడైనటువంటి రాజు చనిపోయాడని చెప్పి సంబరాలు చేసుకుని ఉంటే ఔరంగజేబు ఒకటే అంటాడు, నాకు సరైన ధీటు చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది, అటువంటి మగాడికి భూమి మీద ఉంటాడో లేదో అన్నట్టు అనుమానంతో చాలా దిగులుగా ఉన్నాను అంటాడు. అదే టైంలో ఛత్రపతి శివాజీ కొడుకైన ఛత్రపతి సంభాజీ ఔరంగజేబు ఆక్రమించుకున్న రాజ్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా దాడి చేసి మళ్ళీ తిరిగి తన స్వాధీనంలో తెచ్చుకునే ప్రాసెస్లో ఈ సినిమా మొదలవుతుంది. ఎప్పుడైతే ఛత్రపతి సంభాజీ ఔరంగజేబు ఆక్రమించుకున్న రాజ్యాలన్నింటినీ ఒక్కొక్కటిని కబలించుకుంటూ వస్తాడో దాంతో ఔరంగజేబు గుండెలో వణుకు మొదలైపోద్ది. ఔరంగజేబు ఎలా జీవించాడంటే తన ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే వరకు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ముస్లిమ్స్గా మార్చే ప్రాసెస్లో అండ్ కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మంది హిందువుల్ని ఊచకోత కోసాడు. కొన్ని వేల హిందూ దేవాలయాన్ని కూల్చిపడేసి వాటి మీద మసీదులు నిర్మించే ప్రాసెస్లో తన జీవితాంతం బతికాడంటంలో ఎటువంటి సందేహం లేదు. సుమారు 600 సంవత్సరం నుంచి 1000 సంవత్సరం దాకా, అంటే 400 ఏళ్ల పాటు శ్రమించి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఏకశిలా దేవాలయాన్ని ఔరంగజేబు సుమారు 1000 మందిని రేత్రి పగలు పెట్టి సర్వనాశనం చేపించాడు. మొత్తం శిలాలు విగ్రహాలు మొత్తం ముక్కలుగా నరికించాడు. సోమనాథ్ దేవాలయం, విజయ మందిరం నాశనం చేసి వాటిపైన మసీదులు కట్టించాడు. అలా కొన్ని వేల దేవాలయాల్ని, హిందూ దేవాలయాలు నాశనం చేసి వాటి మీద మసీదులు కట్టించాడు. అటువంటి వాడిని ఛత్రపతి సంభాజీ నిద్రపోకుండా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టరు ఇటువంటి డైరెక్షన్ చేశాడంటే రాజమౌళి ఇతనిలో పూనాడా అనే స్థాయిలో డైరెక్షన్ చేసి ఒక వీరోచితాన్ని, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్లో ఇంత హీరోయిజాన్ని ఎలివేషన్ డైరెక్టర్ అంటే ఇతనే చేశాడు. ముఖ్యంగా విక్కీ కౌశల్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ఆ స్క్రీన్ మీద ఇంత వీరోచితమైనటువంటి పరాక్రమకమైనటువంటి హీరోయిజాన్ని విక్కీ కౌశల్ చూపించాడు. కొత్త హీరోయిజాన్ని చూపించాడు. అందుకే ఇవాళ భారతదేశం మొత్తం ఊగిపోతూ ఉంది. నేనైతే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఓన్లీ భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు మొత్తం ఈ సినిమా చూడాలని చెప్తాను నేను. ఎందుకంటే ఇది మన భారతీయ సినిమా. కొన్ని సినిమాల్లో అక్కడక్కడ ఉండే యాక్షన్ ఎపిసోడ్స్లోనే గూజ్ బంప్స్ వస్తుంటాయి. ఈ చావా సినిమా చూస్తుంటే గూజ్ బంప్స్ రాని ఎపిసోడ్ ఉండదంటే అతిశక్తి లేదు. ప్రతి సీను గూజ్ బంప్సే. అద్భుతంగా ఇటువంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి విక్కీ కౌశల్కి, డైరెక్టర్కి, అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ముఖ్యంగా చివరిగా సంభాజీని పట్టి బంధించి ఔరంగజేబు, నువ్వు ముస్లిమ్స్గా మతం మార్చుకుంటే నిన్ను ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తానంటే, నా మతం కోసం, నా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేస్తారా పిచ్చనా కొడక అని చెప్పి ఆ ప్రాణం వదిలిపెట్టే ఎపిసోడు కన్నీటి పర్యంతానికి గురయ్యేటటువంటి ఎపిసోడ్గా ఈ సినిమా డైరెక్షన్ చేశాడు. ఇదే బ్లాక్ బస్టర్గా ఈ ఎపిసోడ్ వల్లే సినిమా మేజర్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి నేను గంటపదని చెప్పగలను. అదండి నా వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.